గుడ్ మార్నింగ్ క్రీస్తునందు ప్రియమైన వారలారా, మనం ఈ లోకంలో నిలబడే స్థలము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం మన నిలబడే స్థలము ఎలాంటిది అని ఇప్పుడు కూడా మనం గ్రహించం. కానీ ఈ లోకంలో మనం నిలబడే స్థలము అది మంచిదా కాదని ఒకసారి మనం యోచించుకోవాల్సిన వారమంటూ ఉన్నాం. దేవుని వాక్యం ఎలా చెప్తుంది? పాపుల మార్గమున నిలువక అని జ్ఞాపకం చేస్తూ ఉంది. ఈ రోజున మనము నిలబడేటువంటి స్థలము అది నీతిమంతుల మార్గంలో ఉందా లేక పాపుల మార్గంలో ఉందా అని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారం అంటున్నాం. ఎందుకనగా క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ లోకంలో మనం జీవిస్తూ ఉండగా మనం నిలబడేటువంటి స్థలము మనల్ని ప్రభావితం చేస్తుంది. మన చుట్టూనున్న ప్రజలు మనం ప్రభావితం చేస్తారు. మనం దేవుని పిల్లలతో సహవాసం చేసినట్లయితే, దేవుని పిల్లలతో మనం నిలబడి నడిచినట్లయితే కనుక మనకు దేవుని సహవాసం దొరుకుతుంది. అదే లోకములో లోకానుసారంగా జీవించే ఆ యవనస్తుల మధ్య కానీ లేక ఫ్రెండ్స్ మధ్య కానీ లేకపోతే మనతో సహవాసం చేసేటువంటి వాళ్ళ మధ్య కానీ మనం ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ప్రభావము అంటే వాళ్ళు చేసేటువంటి పనులు మన మీద ప్రభావితం చూపిస్తాయి. అందుకే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు, పాపుల మార్గమున నడవకూడదు, పాపుల మార్గమున నిలవకూడదు. పాపుల మార్గము దేవునికి అసహ్యము, పాపుల మార్గము మన ప్రాణమునకు ఉరి లాంటిది, పాపుల మార్గము మరణము ఉన్నది అని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ రోజున దేవుని పిల్లలారా, మన మార్గం ఎలా ఉంది? ఏ మార్గంలో మనం నడుస్తూ ఉన్నాము? మనము దేవుని మార్గంలో నడుస్తున్నామా లేక పాపుల మార్గంలో నడుస్తున్నామా? ఒకవేళ మనం గనుక పాపుల మార్గంలో నడుస్తున్నట్లయితే చివరికి దాని అంతము ఘోరంగా ఉంటుంది. కాబట్టి ఈ లోక సంబంధమైనటువంటి దుష్టుడు సాతాను మనం ఎలాగోలాగిన పాపంలో పడేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కనుక నిన్ను నీవు రక్షించుకోవాలి, నిన్ను నీవు కాపాడుకోవాలి. ఆ దుష్టుని చేతిలో పడకుండా నిన్ను నీవు కాపాడుకోవాలంటే నీవు నీతిమంతులు నిల్చుండే చోట నిలిచుండాలి. నీతిమంతుల గుడారములలో రక్షణను గురించిన ఉత్సాహసునాదం వినబడుతుందని వాక్యం చెప్పినట్లుగా మనము దేవుని సన్నిధిలో నిలబడాలి, దేవుని వద్దకు రావాలి, దేవునితో గడపాలి, దేవునితో సత్సంబంధం కలిగి ఉండాలి. అప్పుడే మనము ఈ లోక సంబంధమైన సాతాను యొక్క ఆ ఉచ్చులో నుంచి అనగా పాపం అనేటువంటి దాంట్లోంచి మనం విడుదల పొందుతాము. పాపము భయంకరమైనటువంటిది కనుక ఈ పాపము పరిపక్వమై మరణాన్ని మనకు తీసుకొస్తుంది. కనుక పాపుల మార్గంలో మనం నిలవకుండా నడవకుండా దేవుని మార్గంలో మనం అందరం నడుద్దాం. అడిగి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా ఇంతవరకు మేము పాపుల మార్గంలోనే ఉన్నాం నాయన, పాపుల మార్గంలోనే నడిచాం నాయన. ఎందుకంటే మా చుట్టూ ఉన్న ప్రజలు నాయన ఇదిగో తండ్రి ఈ లోకానుసారమైన ప్రజలు నాయన. అందుకు నాయన మేము కూడా నీతి మార్గంలో నడవాలనుకుంటున్నాం, కానీ ప్రభువ నడవలేక నాయన ఇదిగో తండ్రి ఈ పాపపు లోకంలో నాయన పాపుల మధ్య నివసిస్తూ నాయన ఒకవేళ మేము తప్పిపోతున్నామేమో. ఈరోజు నాయన ఈ ఉదయకాల ధ్యానం ద్వారా మీరు మాతో మాట్లాడిన ఈ మాటను బట్టి సరిచేసుకునే కృప దయచేయండి. నీతిమంతుల మార్గములో మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేయించున్నాము నాయన. ఈ ఉదయకాల సమయంలో తలలో ఉంచిన ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. దేశ విదేశాల్లో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. అలాగే నాయన ఇదిగో తను నశించిపోతున్న యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. నిరుద్యోగులైన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలం లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ప్రభా ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్క బిడ్డ యొక్క అవసరత ఎరిగి నేను ప్రతి ఒక్క బిడ్డ ఇదిగో తండ్రి దేని గురించి అయితే ఈ సరిలో విజ్ఞాపన చేయించున్నాడో వారి ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చి కృప వెంబడి కృప దయచేయమని దినమంతా మీ చల్లని దయగలిగిన రెక్కల నీడలో మమ్మల్ని దాచి కాపాడి భద్రపరిచి నడిపించమని యేసు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.